అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆక్యూ సిద్ధ ఛానల్ హెల్తీ ఇన్ఫర్మేషన్ విత్ ప్రతిమ. ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో నిద్రలేమి ఒకటి. దాన్ని ఇన్సోమినియా అంటాం. ఆక్యుపంక్చర్ ద్వారా ఎలాంటి స్లీపింగ్ పిల్స్ లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలా క్యూర్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. నీరు, గాలి ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. ప్రతిరోజు సగటున 6 గంటల నుంచి 8 గంటల వరకు నిద్రపోవడం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో నిద్రలేమికి కారణాలు ఏమైనా కావచ్చు. అది శారీరకంగా, మానసికంగా మన మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఈ రోజుల్లో లైఫ్ స్టైల్స్ వల్ల కారణాల వల్ల కానీ, ఇతర కారణాల వల్ల కానీ ఈ వయసు తారతమ్యం లేకుండా ఈ నిద్రలేమికి గురవుతున్నారు. ఈ నిద్రలేమి ఉన్న వాళ్ళల్లో రాత్రి నిద్ర పట్టకపోవడం, మధ్యరాత్రిలో మెలకు వచ్చేయడము, ఒకసారి మేలుకు వచ్చినాక నిద్ర పట్టకపోవడము, రోజంతా అలసట, చిన్న చిన్న విషయాలకే చిరాకు, కోపము, దేని మీద శ్రద్ధ లేకపోవడం, పని చేయాలంటే విపరీతమైన బద్ధకం లాంటి లక్షణాలు ఉంటాయి. ఈ నిద్రలేమి ఎక్కువగా డ్రైవింగ్ చేసే వాళ్ళల్లోనూ, ఈ షిఫ్ట్ వర్క్స్ చేసే వాళ్ళల్లోనూ, పగటిపూట నిద్ర ఎక్కువగా పోయే వాళ్ళల్లోనూ, కెఫిన్ రిలేటెడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటేను, యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్ ఎక్కువ కాలంగా తీసుకుంటేను, లేదా రెగ్యులర్ మెడిసిన్ తీసుకునేటప్పుడు, ఏదైనా ట్రామా లాంటి సిచ్యుయేషన్స్ జరిగినప్పుడు వాళ్ళల్లోనూ, మెంటల్లీ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళలోనూ మెలటోనిన్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం వల్లను, లేడీస్ విషయంలో మెనోపాజ్ స్టేజ్లోను, అలాగే మెన్స్ట్రువల్ పీరియడ్లోనూ ఈ నిద్రలేమికి గురవుతూ ఉంటారు. ఈ నిద్రలేమి మనకి అక్యూట్ స్టేజ్ నుంచి క్రానిక్ స్టేజ్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా మనం డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన టైం వచ్చిందనే చెప్పుకోవాలి. అలాగే చాలా మంది అంటూ ఉంటారు, మేము ప్రతిరోజు 6 గంటల నుంచి 8 గంటల నిద్ర ఏదో ఒక టైంలో పోతున్నామండి, రాత్రి పోకపోయినా అని అంటారు. కానీ మన బాడీకి ఒక మెకానిజం ఉంటుంది. అది పడుకునేటప్పుడు దాని బాడీని సెల్ఫ్ హీలింగ్ చేసుకునే కేపబిలిటీ ఉంటుంది. ఆ టైంలో మాత్రమే కొన్ని ఆర్గాన్స్ పనిచేస్తూ ఉంటాయి. అందుకని మనం రాత్రిపూట మినిమం 10 పడుకునేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇక ఆక్యుపంక్చర్ లో ఎలాంటి స్లీపింగ్ పిల్స్ లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలా తగ్గించుకోవచ్చో చూద్దాం. మన ఆక్యుపంక్చర్ లో మనకి హార్ట్ ఛానల్ తో పాటు పెరికార్డియం ఛానల్, జీబీ ఛానల్ అండ్ యూబీ ఛానల్ తో పాటు మన ఈ హార్మోన్స్ ని రిలీజ్ చేయడంతో పాటు, మెలటోనిన్ ని రిలీజ్ చేయడంతో పాటు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ని క్లియర్ చేయడంతోనూ, నర్వస్ సిస్టమ్ ని కూల్ చేయడంలో ఆక్యుపంక్చర్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ ఆక్యుపంక్చర్ తో పాటు మనం ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని పర్మనెంట్ గా క్యూర్ చేసుకోవచ్చు. మీరు ఒకే టైంకి నిద్రపోవడము, కెఫిన్ రిలేటెడ్ లాంటి ఫుడ్స్ ని 2 గంటల ముందే ఆపేయడము, అలాగే ఎలక్ట్రికల్ డివైస్ కి దూరంగా ఉండడము, యోగా లాంటివి చేయడము, అలాగే విటమిన్ B12, B6, అలాగే విటమిన్ D ఉన్న రిచ్ సోర్సెస్ ఉన్న ఫుడ్స్ ని తీసుకోవడం వల్ల మీరు ఈ నిద్రలేమిని ఆక్యుపంక్చర్ తో పాటు పర్మనెంట్ గా క్యూర్ చేసుకోవచ్చు. ఆక్యుపంక్చర్ గురించి, ఆక్యుపంక్చర్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోవడానికి మా ఆక్యూ సిద్ధ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆక్యుపంక్చర్, ది ఆర్ట్ ఆఫ్ హీలింగ్.